యూట్యూబ్ స్నేహితులారా నమస్కారం అండి. ఇంకో విషయం ఏం చెప్దామనుకున్నాను ఇవాళ అంటే, పిల్లలు డబ్బులు సేవ్ చేసుకున్నాము, ఈరోజు 100 రూపాయలు సంపాదిస్తే ఒక 20 అన్నా దాచుకుందామన్న ఆలోచనలు లేవు. జాబ్ రాగానే ఏమవుతుంది, క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు, లోన్స్ ఇస్తున్నారు. అంతే, క్రెడిట్ కార్డు యూజ్ చేయడము, ఆ లోన్స్ తీసుకొని ఇల్లు కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎంతసేపటికి డ్రెస్లు, కనపడ్డ వాచ్లు, షూజు, రకరకాలు. మనకు చిన్నప్పుడు ఒక చెప్పులు జత ఉంటే తెగినాకే ఇంకో చెప్పుల జత కొనిచ్చేవాళ్ళు. స్తోమత ఉన్నా, మా నాన్న గెస్టెడ్ ఆఫీసర్, ఆయనకు స్తోమత ఉన్నా తెగినాకే ఇంకోటి కొనిచ్చేవాళ్ళు తప్పితే ఏది అవసరమో అది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 10-15 జతలు చెప్పులు, 10-15 జతలు షూజు. ఇక బట్టలు అయితే అల్మారీలు సరిపోవు, ఒక 2-3 రూములలో ఉన్న అల్మారీలు అయినా సరిపోవు, ఒకటి బ్రాండెడ్స్. ఇవన్నీ మనకు ఏమనిపిస్తుంది అంటే, ఇవంతా వేస్ట్ ఖర్చు కదా, అవసరమా ఈ ఖర్చు అంతా అనిపిస్తుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంకా వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు, వీళ్ళ మెంటాలిటీ మారదు, వీళ్ళకి అనుభవించడం రాదు అని పిల్లలకు అనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు? తల్లిదండ్రులకు అనుభవాలు పాఠాలు నేర్పిన తల్లిదండ్రుల కంటే వీళ్ళ ఆలోచన గొప్పదా? కాదు కదా. అది వాళ్ళకి అర్థమయ్యేసరికి వాళ్ళకి 40 ఏళ్ళు వస్తాయి. ఈరోజు జీవితం శూన్యం కదా. ఈలోపు ఆ ఖర్చు పెట్టిన డబ్బులు, ఆ వేలు పెట్టిన బట్టలు దేనికి వస్తాయి? పనికి వస్తాయా ఏమన్నా? 4,000 పెట్టింది వాడు మార్చుకుంటే 100 రూపాయలు కూడా ఇవ్వడు. కనీసం పూర్వం మా చిన్నప్పుడు మా అమ్మది నాకు గుర్తుంది, పట్టు చీర మార్చి కాలిస్తే ఒక 10 తులాల వెండి వచ్చింది, నాకు గుర్తుంది. నేను 8th 9th ఉన్నప్పుడు కనీసం అవి పనికొచ్చేవి, వెనకటి ఏదైనా పనులు చేసినా కానీ. ఇప్పుడు ఏమన్నా అంత క్వాలిటీ ఉన్నాయా అసలు? ఎందుకు ఎగబడి షాపింగ్లు చేస్తున్నారు? అది ఎందుకంత క్రష్ లాగా అయిపోయింది మీకు? దేనికి అసలు? ఇంక ఇవన్నీ చేస్తే వాటిల్లో తృప్తుంది అనుకోవడం ఎంత మటుకు సహజమండి? ఇంత మటుకు నిజం కాదు కదా. నువ్వు 2 రోజులు, ఇప్పుడు 10 చీరలున్నా నీ లైఫ్ నడిచిపోతుంది. అవసరమా అంటే కొనకుండా ఉండవు కదా. ఒక మ్యారేజ్ డే వస్తుంది ఒకటి కొంటావు, ఓ బర్త్డే వస్తుంది ఒకటి కొంటావు, దసరా వస్తుంది ఒకటి కొంటావు, దీపావళికి ఒకటి కొంటావు. అట్లనే మన హిందువులు కనీసం సంవత్సరానికి ఎంత మిడిల్ క్లాస్ అయినా ఒక 10 శారీస్ కొంటారు చాలు. పిల్లలకు కూడా 10 డ్రెస్సులతోనే వారం కాలేజీ, సాటర్డే సండే హాలిడేస్ ఉంటే సండేనే హాలిడే, ఆ డ్రెస్ ఉంటే సరిపోదా? ఒక్కసారి ఆలోచించండి యువత. ఎందుకు అవే మీరు ఆ ఎంజాయ్మెంటే ఉన్నదొక సలహా, ఆ ఎంజాయ్మెంటే జాబులు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నాము, నీకెందుకు మమ్మీ, అందరు ఎట్లుంటారు బయట తెలియదంటే నేనంట. దాంట్లో 100 రూపాయలు సంపాదించే దాంట్లో మీరు ఒక 10 రూపాయలు దాచి పేద పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వండి. హెల్త్ కండిషన్, ఏ దుర్వ్యసనాలు లేకుండా హెల్త్ కండిషన్ బాగాలేని పిల్లలకి ఆరోగ్యము హెల్ప్ చేయండి, మెడిసిన్స్కో దేనికో. అది ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి యువత అంతా. మనలోనే చేంజెస్. ఒకరు ముందుకు వస్తే మీ ఫ్రెండ్స్కి మీరు చెప్తే నచ్చితే ఒక టీం అయిపోతుంది అది. ఇప్పటికీ సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఈ డ్రగ్స్, పబ్బులు, ఈ కల్చర్ తగ్గి భజనలు ఇటువైపు వస్తున్నారు. కానీ ముఖ్యంగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మార్వాడీస్ హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళు బ్రాహ్మలు అనుకుంటాము. బ్రాహ్మణుల తర్వాత మార్వాడీస్ కూడా. ఆవుకు రొట్టెలు పెట్టకుండా ఏం తినరు వాళ్ళు. శివునికి అభిషేకం చేయకుండా అసలు ఏది ముట్టరు. ఆ పిల్లలు కార్ డ్రైవింగ్లు నేర్చుకొని కోట్లు బిజినెస్లు చేసినా మన ధర్మాన్ని వీడరు వాళ్ళు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేసి ఫాలో అప్ అయినాకనే వేరే పని చేస్తారు. అలాంటివి నేర్చుకోండి, చూసి ఫ్రెండ్స్ దగ్గర మంచి నేర్చుకోండి. ఏముందండి, పాడైపోవడం ఒక నిమిషం పని, బాగుపడమే కష్టం. ఒక జీవితకాలం కష్టపడితే తల్లిదండ్రులు, పిల్లలు సెటిల్ అయ్యే స్టేజ్ వస్తుంది. 2 జీవితాలు, తల్లి తండ్రి, వాళ్ళిద్దరి కష్టాన్ని గుర్తించి పిల్లలు మంచిగా బాగుపడండి. ఆ బైక్స్ కొనిస్తే పోయి యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఆ తల్లిదండ్రులు పిచ్చోళ్ళే కదండి లైఫ్ లాంగ్. తల్లిదండ్రుల బాధ కూడా అర్థం చేసుకోండి. వాళ్ళు ఎవరి కోసం సాక్రిఫైస్ చేసిండ్రు, వాళ్ళు ఎందుకు బతికిండ్రు, మన కర్తవ్యం ఏంది. ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు నీకు లేవు. ఒక మనిషికే మాట్లాడే తెలివితేటలు ఉన్నాయి, మనిషికే పరిస్థితులను అధిగమించే తెలివితేటలు ఇచ్చిండు, మనిషికే అత్యాశలు, మనిషికే అతి కోరికలు. ఒక కోతి వచ్చి నాకు ఇవాళ పబ్బుకు పోదామనదు, ఒక కోతి. ఒక పులి వచ్చి పబ్బుకు పోదామనదు. ఇవన్నీ వెర్రి చేష్టలన్నీ మనుషులకే ఉన్నాయి. కాబట్టి కోరికల్ని
కోరికలే గుర్రాలైతే అన్న సినిమా ఒకటి ఉండే మా చిన్నప్పుడు. అందుకని కోరికల్ని అదుపులో పెట్టుకొని, అందరికీ ఉంటుంది కోరిక రావడం సహజమే, కానీ అది కరెక్టా కాదా, ఇది చేయడం వల్ల పర్యవసానాలు ఏంటి అని ఆలోచించే శక్తి భగవంతుడు మనిషికి ఇచ్చిండు. కాబట్టి యువత అందరూ ఒకసారి ఆలోచించండి. మీకోసం మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు ఇంట్లో. మీకోసం మీ తల్లిదండ్రులు వాళ్ళ లైఫ్లో చిన్న చిన్న కోరికలు కూడా మా పిల్లలకి తల్లి ఉంటుంది. నేను కూడా ఒక తల్లినే. ఏదైనా పిల్లలకి ఇష్టమైంది ఎవరింట్లో అన్న తిన్నామనుకోండి, పార్టీకి వెళ్ళి అబ్బా మా పిల్లాడికి ఇష్టం కదా, ఇది వాడికి పెట్టాలి కదా, మా పాపకి ఇష్టం కదా అనిపిస్తుంది. ప్రతి తల్లికి అది అనిపిస్తుంది ఎక్కడ తిన్నా. ఇట్లా అన్నీ తినే దగ్గర నుంచి వాళ్ళు పడుకునేదాకా మీ గురించి ఆలోచించినప్పుడు మీ కర్తవ్యం ఏంటి? ఏ తల్లి కోట్లు తెచ్చిపోయిరా నాకనైతే అడగదు. నాయనా మంచి మార్గంలో నడువు, మంచిగా ఉండు, నువ్వు మంచిగా సంపాదించుకొని హ్యాపీగా ఉండని. ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్స్ చూస్తున్నాం, ఇన్స్టాలో. ఏ అమ్మ నీ కోరిక చెప్పంటే, నీకు మంచి జాబ్ రావాలరా, నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలరా, నా కోసం కాదమ్మా నీ కోరిక అడుగు అంటే, నా కోరికే అది రా అంటుంది. అంటే ప్రతి తల్లి పిల్లల బాగే వాళ్ళ కోరిక, తల్లిదండ్రులకు అంతకుమించింది ఏముండదు. ఎందుకంటే వాళ్ళ వైవాహిక జీవితంలో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కోసం వాళ్ళ బతకడం మానేసి పిల్లల కోసం బతుకుతారు. మా తల్లిదండ్రులైనా అంతే, తరతరాల నుంచి వస్తుంది ఇది, హిందూ ధర్మంలో ఉన్నది. ఫారినర్స్ లాగా ఎవరి లైఫ్ వాళ్ళు బతకండి 16 ఏళ్ళు రాగానే అని ఇండియన్స్ అనలేదు. మన కష్టం మనం చేసుకొని నాకు కూడా టీ కొంచెం, మన కష్టం మనం చేసుకొని బతకాలి అని. 30 ఏళ్ళైనా ఇండియాలో కొడుకు పనికి రాకుండా పోతే ఎన్నో తల్లిదండ్రులు, నేను చూసిన తల్లిదండ్రులు పెన్షన్స్ పెట్టి కొడుకులు కూడల్ని సాధిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆఖరి మజిలీ వరకు సాధిన వాళ్ళు బాధ్యతగా ఉన్నారు. వారంలో అయితే అట్లా ఉండదు. 16 ఏళ్ళు రాగానే వాడు బయటికి వెళ్ళి వాడు బతకాలి. ఆలోచించండి, యువత ఎటు వెళ్తుంది, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంది, అసలు జీవితం అంటే అర్థమేంది, ఆలోచించండి.